అంటే ఇది, దీన్ని పోగొట్టగలిగింది భగవద్భక్తి ఒక్కటే. ఏది జరగని, ఉద్యోగం ఉండని పోని, ఏది కానీ, ఎన్ని ఇబ్బందులు రాని, దైవభక్తి అనేది మన మనస్సులో పూర్ణంగా ఉంటే ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, మనశ్శాంతిగా హాయిగా ఉంటాం. ఆ వ్యక్తి పట్ల అమ్మవారు బాధ్యత వహిస్తుంది సంపూర్ణంగా. అదే చెబుతున్నాడు ఇక్కడ. రజత, నువ్వేమీ కంగారు పడవలసిన పని లేదయ్యా, భగవంతుడు నమ్ముకో, భగవంతుడు నమ్ముకో. ఈ గ్రీష్మతాపాన్ని, ఈ భీష్మతాపాన్ని శిశిరీకరోతు, మొత్తం చల్లగా మార్చేస్తుంది ఆవిడ, చల్లగా మార్చేస్తుంది. ఎందుకని అలా ఎందుకు చేయగలుగుతుందయ్యా ఖచ్చితంగా అంటే, అగో ఆ ధ్యానం కారణంగా తన భక్తుడు తాను కాపాడుకోవాలి కాబట్టి చేయగలుగుతుంది ఖచ్చితంగా. నగాత్మజాయ కరుణోర్మిశాలి, నగాత్మజ పర్వతరాజ కుమార్తె అయిన ఉమాదేవి యొక్క కరుణా ఊర్మిశాలి, కరుణా తరంగాలు మన మీద ప్రవహిస్తాయి ధ్యానం కారణంగా, జపం కారణంగా, నామస్మరణ కారణంగా. ఊరికే ప్రవహించం. మన మనస్సులో భగవంతుడికి ఎంత స్థానం ఇచ్చాం, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి భగవన్నామ జపం చేయాలి. దృగంత సంతాన ధుని ప్రవాహ, ఆవిడ కటాక్షం నుంచి సంతాన ధుని ప్రవాహం వస్తుంది. అంటే సంతానానికి సంతానం మనం కోరుకుంటాం కదా, మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, మా మనవడండి, మా ముని మనవడండి అంటాం కదా. ఈ పరంపర ఎలా ఉందో అలాగే ఆవిడ కటాక్ష కాంతి పరంపరగా మన మీద ప్రవహించి భీష్మాంచ తప్తాన్ శిశిరీకరోతు. ఈ సంసారం పేరు మీద, భవనామకేన పేరు మీద మనకి వస్తున్నటువంటి కష్టాలన్నీ ఆవిడ పోగొట్టు తీరుతుంది ఖచ్చితంగా అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. నాశాయ తుల్యోద్ధత కామలోభ క్రోధ త్రిదోషస్య భవామయస్య శివప్రియే వీక్షిత భేషజం తే, శివప్రియే వీక్షిత భేషజం తే, క్రీణాని భక్త్యా వదభోక్కియం త్యా, క్రీణాని భక్త్యా వదభోక్కియం త్యా. పరమ చమత్కారంగా అమ్మవారితో బేరమాడుతున్నాడు భక్తుడు. పోనీ అమ్మా, నువ్వు వ్యాపారస్తురాలివి, నేను వస్తువు నీ దగ్గర కొందామని వచ్చాను, బేరం ఏమిటో చెప్పుకుంటున్నాడు. అది చమత్కారం. ఏమిటి వస్తువు, ఏమిటా బేరం అంటే ఆయన చెబుతున్నాడు, నీ దగ్గర వస్తువు ఉందమ్మా, అది నాకు కావాలి. వస్తువు ఉన్నవాళ్ళు ఎవరైనా అమ్మాలంటే మరి ధర చెప్తారు కదా, అందుకని ముందు ధర చెప్తే ఆ డబ్బు నా దగ్గర ఉందో లేదో నేను చూసుకుంటానమ్మా. ఏమిటి ఈయనకు కావలసిన వస్తువు, ఆవిడ ఇవ్వగలిగిన వస్తువు, ధర ఏమిటి అంటే నాశాయ తుల్యోద్ధత కామలోభ క్రోధ త్రిదోషస్య భవామయస్య. ఎప్పుడు శరీరంలో 3 తత్వాలు, శరీరం 3 టైప్స్, వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం. ఇవే ఆయుర్వేద వైద్యులు చెబుతారు. దీన్నే ఇంగ్లీష్ డాక్టర్లు కూడా 3 రకాలే అన్నారు. ఇంగ్లీష్ కోసం ఇప్పుడు 4వ రకం రాదు, అక్కడ పేర్లు మారతాయి అంతే.